మనం చూస్తే అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద గొంతెత్తి మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడ ఈ ప్రభుత్వం ప్రజల మధ్య చులకనవుతుంది అనేటువంటి ఒక భయంతో అంబటి రాంబాబు గారు ఏదైతే తిరుపతి వెంకన్న బాబు గారు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం మీద చేస్తా ఉన్నటువంటి ఒక తప్పుడు దుష్ప్రచారం మీద మాట్లాడినటువంటి పాపానికి ఏదైతే ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్టులో స్వయంగా సిబిఐ దాఖలు చేసినటువంటి ఒక అంశం మీద ప్రస్తావిస్తే మరి ప్రభుత్వం తాలూకా పెద్దలకి అది బాధ అనిపించింది. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి దాడికి పంపించి మరి దాదాపుగా 8 నుంచి 9 గంటల పాటు నిరంతరాయంగా ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసాం.